హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక సిస్టరు కట్ వర్క్కి పైపింగ్ ఎలా వేస్తారో చూపించిందక్క, కొంచెం ఈజీ మెథడ్లో అని. సో దానికోసం అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను. ముందుగా మనం కట్ వర్క్ అనేది రెడీ చేసుకుంటాం కదా. మీరు ఏ మెథడ్లో కట్ చేసుకున్నా పర్లేదు. నా మెథడ్లో మీకు తెలియాలనుకుంటే నేను ఈరోజు ఈవినింగ్ వరకు వీడియో పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే నాకు బోర్డర్ వచ్చింది. బోర్డర్కి కొద్దిగా లైట్ గోల్డ్ కలర్ షేడ్ వచ్చింది. అందుకు నేను లైట్ కలర్ గోల్డ్ షేడ్ ఉన్న పైపింగ్ క్లాత్ని అయితే తీసుకున్నాను. పైపింగ్ క్లాత్ అనేది మనకి సిల్వరు గోల్డ్లో షేడ్స్ కూడా ఉంటాయండి. మీటర్ వచ్చేసి 120, 100 అలా ఉంటుంది. మన మెటీరియల్ షాప్లో దొరుకుతుంది అనమాట. 1 మీటర్ అలా తెచ్చుకుంటే ఒక 10 బ్లౌజులకు వస్తుంది. లేదు మాకు డైలీ వేర్ మీద శారీస్కి కావాలనుకుంటే మన పాలిస్టర్ లైనింగ్ ఉంటుంది కదా, అది కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు క్రాస్కున్న క్లాత్ని అయితే తీసేసుకున్నానండి. ఇది వచ్చేసి మనం ఆల్రెడీ కుట్టిన నెక్ కదా, అందుకని మీరు ఏం చేయాలంటే కొంచెం నెక్ అనేది హైలైట్ అవ్వాలి కాబట్టి 14వ నెంబర్ తీసుకున్నాను. యాక్చువల్గా నేను ఎప్పుడు కూడా 12వ నెంబర్ థ్రెడ్ తీసుకుంటాను కదా, కానీ ఈసారి 14వ నెంబర్ థ్రెడ్ అనేది తీసుకున్నాను. ఎందుకంటే నేను హైలైట్ అవ్వాలన్నమాట. నేను కట్ వర్క్ వేసే పైపింగ్ అనేది హైలైట్ అవ్వాలి కాబట్టి కొద్దిగా లైట్గా లావుగా ఉండాలని చెప్పేసి నేనైతే 14వ నెంబర్ తీసుకుని వన్ సైడ్ ఇలా థ్రెడ్ పెట్టేసుకుని ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. చూడండి, మొత్తం అదా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా సింపుల్గా ఉంటుంది. మీరు నెక్కకైనా హ్యాండ్కైనా సరే ఇదే మెథడ్. ఆల్రెడీ కుట్టేసిన తర్వాత వేసుకోవచ్చు. లేదక్క మాకు ఇన్విజిబుల్ కావాలి అంటే నేను నెక్స్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తాను. ఏదైనా ఒక క్లాత్ తీసుకుని మీకు చూపిస్తాను. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా వన్ సైడ్ మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పాదం ఇంచు డిఫరెన్స్ అయితే ఉండాలండి. మనకి ఫోల్డింగ్కి థ్రెడ్ ఫోల్డింగ్కి ఎంతైతే క్లాత్ కావాలో అంత అనమాట. చిన్న సెట్టింగ్ చేసుకున్నారంటే మీకు ఈజీగా ఇలాగా పైపింగ్ అనేది రెడీ అయిపోతుంది. నీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సరిపోతుంది. మళ్ళీ తక్కువ అయితే జాయింట్ వేయటానికి ఉండదండి ఈ మెథడ్లో అయితే. అందుకు కొంచెం ఎక్కువే రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ ఇంకో సైడ్ ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఏమైనా ఉంటే ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకున్నాం అనుకోండి, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇక్కడ ఇలాగా 1.5 ఇంచు తీసుకున్నానండి నేను. ఇప్పుడు ఇంకో సైడ్ ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి పైపింగ్ క్లాత్ అనేది రెడీ అయిపోతుంది. ఈ మెథడ్కి ఇలాగ రెడీ చేసుకోవాలి. నార్మల్గా పైపింగ్ వేస్తే అవసరం లేదు. ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా అంతా కూడా చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇలాగా కొంచెం క్లాత్ అనేది తక్కువైంది. ఇక్కడ మొత్తం మీద ఇలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఎలాగ స్టిచ్ వేయాలో దగ్గర నుంచి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు అయితే చూపిస్తాను. దగ్గర నుంచి చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ కట్ వర్క్ సీదా అనేది మన వైపుకు ఉండాలండి. ఇలా మన వైపు పెట్టేసుకుని ఇంకోండి ఉల్టా ఉంది కదా, పైపింగ్ క్లాత్ ఉల్టా అనేది ఇలాగ కింద పెట్టేసుకోవాలి. కింద పెట్టుకుని సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపుతూ ఇలా అడ్జస్ట్మెంటే ఉంటుంది. మొత్తం కూడా మీ చేతిలోనే ఉంటుందండి ఫినిషింగ్ అనేది. మీరు ఎంత బాగా ఫినిషింగ్ ఇవ్వగలితే అంత బాగా ఇవ్వండి. ఎంత స్లోగా కుట్టుకుంటే అంత ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలాగా మనకి అడ్జస్ట్మెంటే మొత్తం కూడా సూదిని కిందకి దింపి పాదం లేపడంలోనే అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఈ థ్రెడ్ ఉంది కదా, థ్రెడ్ పైపింగ్ అనేది కార్నర్కి వచ్చేటట్టు మీరు హైలైట్ చేయాలన్నమాట. ఇలాగ సూదిని కిందకి దింపాలి, పైన పాదం లేపాలి. ఇలాగా నీట్గా ఒక్కొక్క కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా మొత్తం కూడా నీట్గా
ఇలా మళ్ళీ సూదిని కిందకి దింపి మళ్ళీ పాదాన్ని పైకి లేపండి. సూదిని కిందకి దింపాలి, పాదాన్ని పైకి లేపాలి. ఇలా మొత్తం కూడా. ఇది ఐరన్ చేయాలండి, అది విషయాన్ని మర్చిపోకండి. ఐరన్ చేస్తేనే పైకి ఎత్తినట్టు రాదనమాట. సాగదీయకూడదు ఎక్కడ. ఇలాగా మెల్లగా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపుతూ కరువు తిరిగిన చోట ఒక్కొక్క రెండు కుట్టులు వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఎక్కువ వెళ్ళకూడదు. 2 స్టిచ్చెస్ ఇన్విజిబుల్ కూడా ఉంటుంది, అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇలా స్లోగా సూదిని కిందకి దింపాలి, పాదాన్ని పైకి లేపాలి. ఇదంతా కూడా అంతే. ఇలా మొత్తం కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు ఫైనల్గా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఐరన్ చేసుకొస్తానండి. చూసారు ఇప్పటికి ఎంత బాగుందో లుక్ అనేది. సో ఐరన్ చేసుకొస్తే ఇంకా బాగుంటుందన్నమాట, మంచిగా అద్దినట్టు వస్తుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. వెనకాలైతే కొద్దిగా ఇలాగ పైకి ఎత్తినట్టుంటే కట్ ఇవ్వచ్చు. సో నాకు అంత ప్రాబ్లం ఏం లేదు. ఇవన్నీ కూడా లోపలికి పెట్టేసుకుని, అంటే కొంచెం క్లాత్ తక్కువైంది అన్నాను కదా, అవన్నీ లోపల పెట్టుకుని హెమ్మింగ్ చేసుకున్నామంటే సూపర్ ఫినిషింగ్ తోటి అయితే థ్రెడ్ పైపింగ్ అయితే రెడీ అయిపోతుంది కట్ వర్క్కి.